రైతు రుణమాఫీ కాలేదు. అంతకుముందు అయింది, మొన్న కాలే. అంటే కేసీఆర్ హయాంలో అయింది, రైతు రుణమాఫీ అయిందా? కేసీఆర్ అమలు అయింది. అవునా? అయింది. మరి కేసీఆర్ మన ఎవరు రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్పింది కదా, 15,000 50,000 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు ఫస్ట్ చేసినాం అన్నాడు కదా. కానీ ఇవి కాలే, మరి ఎందుకో కాలే. ఎక్కడ ఉండొచ్చిల్లా మీరు? గజ్వేల్ గజ్వేల్ ఉండొచ్చిల్లా? పామో దగ్గర. ఏమేమి పట్టుకొచ్చిల్లు, ఏమేమి కూరగాయలు పట్టుకొచ్చిల్లు? సొరకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ, గోకరకాయ. అమ్ముడు పోదా? మంచి అమ్ముడు పోదా మరి? ఎట్లనే మెల్లమెల్లగా 5 అడుగుతారు, 5 చెప్తే 2 అడుగుతారు. ఓ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే రైతులందరికీ రుణమాఫీ అయిపోయింది, సుఖ సంతోషాలతో ఉన్నారు అందరూ రైతులు అంటున్నాడు. కాలే కాలే, కొందరికి అయినా కొందరికి కాలే. మనం మీ ఎమ్మెల్యే గారిని కలిసిన, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే ఆయన పేరేం పేరు? గజ్వేల్. గజ్వేల్ కేసీఆర్ గజ్వేల్. మరి కాలే, మీ ఎమ్మెల్యే గారిని కలవపోయారు మరి? దగ్గర కూడా రానియడుగా. ఎందుకు? ఇప్పటికి జనాల చుట్టే ఉంటాడట కేసీఆర్, జనాలలో ఉంటాడట కదా. ఏడుంటాడు, ఒకనాడు కూడా అధికారుల దగ్గర రానియలేదు. ఏమని అయితే ఎప్పటికీ నిత్యము జనాలలో ఉంటే ఏ సమస్యలు ఉన్నా నైట్ నా ఫామ్ హౌస్ కాడికైనా నా ఇంటికి రావచ్చు అన్నాడు. మాట్లాడుతున్నా మాట అంతేనా? మరి అప్పుడు ఒక్కరిని అధికారులని ఒక్కరిని కూడా దగ్గర రానియలేదు. మనం ఇప్పుడు అంటున్నావు కేసీఆర్ హయాంలో నాకు రైతు రుణమాఫీ అయింది అని, ఇప్పుడే ఇంకా కాలే అంటాడు కదా. మరి ఇప్పుడు చేసిండు, అప్పుడు ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పుడు వాడు ఈ 5 ఏళ్ళ నుంచి చేసిండు. అంతకుముందు చేయలే కదా, 10 ఏళ్ళ మాట చేసి 10 ఏళ్ళు అయింది ఆయన చేసి. మరి 5 ఏళ్ళ నుంచి చేసిండు, అంతకుముందు ఎలక్షన్ల ముందు చేసిండు, అంతకుముందు చేయలే కదా. నువ్వు అధికారులను అడగపోయినావే మరి, ఇట్లా నాకు ఇంతవరకు కాలేదు అదే చెప్పేసి అడగపోయినావు. ఏమడుగుతావు అయ్యేటప్పుడు అయితే ఏమో. కూరగాయలు ఎట్లా అమ్ముడుపోతానేమో, మంచిగా పోతానే? ఎట్లనే మళ్ళీ రేవంత్ రెడ్డి అయితే రైతులంతా మరి సుఖ సంతోషాలతో ఉన్నారు, మంచిగా తీసుకొని ఉన్నారని అంటున్నారు. మంచిగానే ఉన్నారంట వాళ్ళే చెప్పుకుంటారు. అదేనా? మీరేసిలు కాదే, కాంగ్రెస్ ఓటేసి మరీ గెలిపించాలి కాదే? చేసినాం, ఏకపోతే ఈయన ఆగకపోతుండే మరి. కేసీఆర్ ఓటు ఈయనకి వేయకపోతే మళ్ళీ గిట్ట గెలిచిండు అనుకో, ఈయన ఆగకపోతుండే. ఈయన మీద వ్యతిరేకంతో ఆయనకు ఓటేసిళ్ళు, ఆయన రావాలని కాదు కానీ ఈయన మీద వ్యతిరేకంతో ఓటేసిళ్ళు అంతేనా? లేకపోతే అందరికి నిద్ర చేయి పెడుతుండే. సరే సరేనా. రైతు రుణమాఫీ కాలేదు. అంతకుముందు అయింది, మొన్న కాలే. అంటే కేసీఆర్ హయాంలో అయింది, రైతు రుణమాఫీ అయిందా? కేసీఆర్ అమలు అయింది. అవునా? అయింది. మరి కేసీఆర్ మన ఎవరు రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్పింది కదా, 15,000 50,000 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు ఫస్ట్ చేసినాం అన్నాడు కదా. కానీ ఇవి కాలే, మరి ఎందుకో కాలే. ఎక్కడ ఉండొచ్చిల్లా మీరు? గజ్వేల్. గజ్వేల్ ఉండొచ్చిల్లా? పామో దగ్గర. ఏమేమి పట్టుకొచ్చిల్లు, ఏమేమి కూరగాయలు పట్టుకొచ్చిల్లు? సొరకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ, గోకరకాయ. అమ్ముడు పోదా? మంచి అమ్ముడు పోదా మరి? ఎట్లనే మెల్లమెల్లగా 5 అడుగుతారు, 5 చెప్తే 2 అడుగుతారు. ఓ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే రైతులందరికీ రుణమాఫీ అయిపోయింది, సుఖ సంతోషాలతో ఉన్నారు అందరూ రైతులు అంటున్నాడు. కాలే కాలే, కొందరికి అయినా కొందరికి కాలే. మనం మీ ఎమ్మెల్యే గారిని కలిసిన, మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే ఆయన పేరేం పేరు? గజ్వేల్. గజ్వేల్. కేసీఆర్ గజ్వేల్. మరి కాలే, మీ ఎమ్మెల్యే గారిని కలవపోయారు మరి? దగ్గర కూడా రానియడుగా. ఎందుకు? ఇప్పటికి జనాల చుట్టే ఉంటాడట కేసీఆర్, జనాలలో ఉంటాడట కదా. ఏడుంటాడు, ఒకనాడు కూడా అధికారుల దగ్గర రానియలేదు. ఏమని అయితే ఎప్పటికీ నిత్యము జనాలలో ఉంటే ఏ సమస్యలు ఉన్నా నైట్ నా ఫామ్ హౌస్ కాడికైనా నా ఇంటికి రావచ్చు అన్నాడు. మాట్లాడుతున్నా మాట అంతేనా? మరి అప్పుడు ఒక్కరిని అధికారులని ఒక్కరిని కూడా దగ్గర రానియలేదు. మనం ఇప్పుడు అంటున్నావు కేసీఆర్ హయాంలో నాకు రైతు రుణమాఫీ అయింది అని, ఇప్పుడే ఇంకా కాలే అంటాడు కదా. మరి ఇప్పుడు చేసిండు, అప్పుడు ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పుడు వాడు ఈ 5 ఏళ్ళ నుంచి చేసిండు, అంతకుముందు చేయలే కదా. 10 ఏళ్ళ మాట చేసి 10 ఏళ్ళు అయింది ఆయన చేసి. మరి 5 ఏళ్ళ నుంచి చేసిండు, అంతకుముందు ఎలక్షన్ల ముందు చేసిండు, అంతకుముందు చేయలే కదా. నువ్వు అధికారులను అడగపోయినావే మరి, ఇట్లా నాకు ఇంతవరకు కాలేదు అదే చెప్పేసి అడగపోయినావు. ఏమడుగుతావు అయ్యేటప్పుడు అయితే ఏమో. కూరగాయలు ఎట్లా అమ్ముడుపోతానేమో, మంచిగా పోతానే? ఎట్లనే మళ్ళీ రేవంత్ రెడ్డి అయితే రైతులంతా మరి సుఖ సంతోషాలతో ఉన్నారు, మంచిగా తీసుకొని ఉన్నారని అంటున్నారు. మంచిగానే ఉన్నారంట వాళ్ళే చెప్పుకుంటారు. అదేనా? మీరేసిలు కాదే, కాంగ్రెస్ ఓటేసి మరీ గెలిపించాలి కాదే? చేసినాం, ఏకపోతే ఈయన ఆగకపోతుండే మరి. కేసీఆర్ ఓటు ఈయనకి వేయకపోతే మళ్ళీ గిట్ట గెలిచిండు అనుకో, ఈయన ఆగకపోతుండే. ఈయన మీద వ్యతిరేకంతో ఆయనకు ఓటేసిళ్ళు, ఆయన రావాలని కాదు కానీ ఈయన మీద వ్యతిరేకంతో ఓటేసిళ్ళు అంతేనా? లేకపోతే అందరికి నిద్ర చేయి పెడుతుండే. సరే సరేనా.